Welcome all, day 5 full stack web development course in Telugu. సో ఈ రోజు నుంచి మనం పోర్ట్ఫోలియో వెబ్సైట్ బిల్డప్ చేయడానికి చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, ఒక టెంప్లెట్ తీసుకుని డిజైన్ చేద్దామని. ఈ టెంప్లెట్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఇది డిజైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో ఎవరైతే మెటా డిస్క్రిప్షన్స్ అండ్ బేసిక్గా ప్రీవియస్ వీడియోస్ చూడలేదు, వాచ్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి మనం బేసిక్స్ ఆఫ్ HTML కవర్ చేసుకుంటూ ఈ ప్రాజెక్ట్ని బిల్డప్ చేద్దాం, అదే ఈ వెబ్సైట్. ఓకేనా, పోర్ట్ఫోలియో వెబ్సైట్ని బిల్డప్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇలా ఒక టెంప్లెట్ తీసుకుని మీరు డిజైన్ చేయాలంటే ఫస్ట్ ఈ స్ట్రక్చర్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒకటి, HTML అనే వెబ్సైట్, ఏ వెబ్సైట్ డిజైన్ చేసినా దాంట్లో ఎలిమెంట్స్ అన్ని బాక్స్ షేప్లో ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ ఎంటైర్ ఒక బాక్స్ అనుకోండి, దాంట్లో మళ్ళీ 2 బాక్సెస్, ఒకటి ఇమేజ్కి ఒకటి టెక్స్ట్కి. ఓకేనా, ఈ 2 బాక్సెస్. దాంట్లో మళ్ళీ మీ లెఫ్ట్ సైడ్ 5 బాక్సెస్ చూడండి. అది ఐ దేర్, ఐఎమ్ అని నేమ్, జాబ్ డెసిగ్నేషన్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ బటన్. ఈ 5 కూడా బాక్సెస్. ఇది ఎలా అనేది మీకు చెప్తాను. సపోజ్ ఇప్పుడు నా పోర్ట్ఫోలియో వెబ్సైట్ చెప్పాను కదా, ఫ్రీలాన్స్కి నేను ఇలా డెవలప్ చేసి ఇది యూస్ చేసుకుంటాను. సో ఈ వెబ్సైట్లో ఇప్పుడు మీరు ప్రీవియస్గా ఈ ఇమేజ్ చూసినట్టయితే మనం చూస్ చేసుకోండి. సో ఈ పోర్ట్ఫోలియో ఒక ఇమేజ్, ఇక టెక్స్ట్. సిమిలర్గా ఇక్కడ కూడా అలానే ఉంది కదా, ఒక ఇమేజ్, ఒక టెక్స్ట్, ఇదంతా. సో ఇదంతా ఒక బాక్స్ షేప్లో ఉంటాయి అన్న. సో నేను CSS ఫైల్ ఓపెన్ చేశాను. ఇదంతా మనం ప్రతిదీ నేర్చుకుందాం. CSSలో ప్రతిదీ చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అని. ఇప్పుడేం కంగారు పడద్దు. ఓకే, ఎస్, బోర్డర్ 1 pixel సాలిడ్ రెడ్ అని పెట్టాను. సో ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. చూడండి, ప్రతి ఎలిమెంట్ ఒక బాక్స్ షేప్లో ఉంది. ఇమేజ్ చెప్పాను ఇందాక, బాక్స్లో మళ్ళీ 5, 1 2 3 4 5 6, ఇక్కడ 6 ఉంది. సో ఆ విధంగా ప్రతిదీ బాక్స్ షేప్లోనే ఉంటుంది. చూసారు కదా ఈ విధంగా. సో మీరు ఏదైనా డిజైన్ చేసేటప్పుడు ముందుగా మీరు ఎజ్యూమ్ చేసుకోవాల్సింది బాక్స్ షేప్లో మీకు ఫిగర్ అర్థం అవ్వాలి. అంటే ఇప్పుడు లేఅవుట్ ఇచ్చేయడం కానీ దీంట్లో ఎన్ని బాక్సెస్ యూస్ చేశారు, ఎన్ని బాక్సెస్ మనం క్రియేట్ చేయాలనేది చూసుకోవాలి. సో నెమ్మదిగా మనం డిజైన్ చేస్తాం కదా, మీకే అర్థమైంది. ఫస్ట్ HTML గురించి తెలుసుకోండి. HTML ట్యాగ్స్ గురించి క్లోజ్ చేశాను. ప్రీవియస్ వీడియోలో మెటా ట్యాగ్స్ అన్నీ తెలుసుకున్నాను కదా. సో ఎవరైనా స్కిప్ అయి ఉంటే ఆ వీడియోస్ వాచ్ చేయండి, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు మనం చెప్పుకున్నాం హెడ్ ట్యాగ్లో ఓన్లీ మెటా ట్యాగ్స్ అండ్ టైటిల్ వేస్తాం. అవి మనకి ఫ్రంట్ ఎండ్ కనిపించవు. ఏదైతే మనకి వెబ్సైట్ ఇదంతా కనిపిస్తుందో ఇదంతా బాడీ ట్యాగ్లో రాస్తాము. సో మనం రాసేటప్పుడు ఫస్ట్ టెక్స్ట్ కావాలి కదా మనకి. HTML ఈ టెక్స్ట్ ఏ హెడ్డింగ్స్ అని ఇలానే ఉంటాయి. సో అలా HTMLలో మీకు హెడ్డింగ్స్ అనేది ట్యాగ్స్ 1 to 6 ఉంటాయి. సో హెడ్డింగ్ ట్యాగ్స్ ఎలా, ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. దానికి మీరు H1 అని టైప్ చేయండి. H1 ట్యాగ్ హెడ్డింగ్ 1. ఇదే నేను అన్నది, మీకు అడ్వాంటేజ్ ఉంటుంది VS కోడ్ యూస్ చేస్తే. చూసారా, మీరు టైప్ చేస్తేనే కింద వచ్చేస్తుంది అన్ని H2, H3, H5, H4, H5, H6 ఇలా ఈ విధంగా 6 ట్యాగ్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఏంటి అని అంటే నేను సింపుల్గా పెట్టేస్తున్నాను.
ఈ విధంగా చూసాను కదా H6 ఇవి అన్నిటికీ ఏంటి తేడా అంటే మనం ఇప్పుడు అక్కడ చేసాం కదా. సో ఇక్కడ ఆ ఫైల్ని లైవ్ ప్రివ్యూ చేద్దాం. క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో మనకి ఇక్కడ చూసారా డిఫరెంట్ సైజెస్తో వచ్చింది. హెడ్డింగ్ 1 అనేది ఒక సైజ్, హెడ్డింగ్ ఇది మనం ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాం మీకు. ఇన్స్పెక్ట్ చేసి ట్యాబ్లెట్ మోడ్లో పెట్టుకోండి లేదా మొబైల్ మోడ్లో పెట్టుకోండి. మీకు పెద్ద సైజ్ కనిపించిందని మొబైల్ మోడ్లో పెట్టాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఇండివిజువల్ ఎలిమెంట్స్ స్టైల్స్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ పక్కన లెఫ్ట్ సైడ్ టాప్ ఏరో అని చూసారా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ఓవర్ చేయగానే అక్కడ స్టైల్స్ వస్తున్నాయి చూసారా. ఫాంట్ ఎంత ఉంది, 32 పిక్సెల్ టైమ్స్ రోమన్లో ఉంది. నెక్స్ట్ H2 24 పిక్సెల్స్, H3 18.72 పిక్సెల్స్, H4 16 పిక్సెల్స్, H5 13.28 పిక్సెల్, H6 వచ్చేసరికి 10.72 పిక్సెల్స్ ఉంది. చూస్తున్నారుగా, కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది అనుకుంటాను. H6 కింద కలర్, ఫాంట్, మార్జిన్ ఇలా డిఫాల్ట్ స్టైల్స్ ఉంటాయి ప్రతి ట్యాగ్కి. ఆ డిఫాల్ట్ స్టైల్స్ మీద ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటాయి, రెడీగా ఉంటాయి. సో అవన్నీ ఇక్కడ అప్లై అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్. టెక్స్ట్ రాయడం కోసం పారాగ్రాఫ్కి P. ఇక్కడ డమ్మీ కంటెంట్ రాయాలనుకోండి, లోరెమ్ అని టైప్ చేయండి, LOREM. ఎంటర్ చేస్తే ఇలా మీకు ఈ విధంగా సమ్ డమ్మీ టెక్స్ట్ క్రియేట్ అయింది. అదే అడ్వాంటేజ్, అందుకే అనేది నేను VS Code అంటే అడ్వాంటేజ్ అనేది. సో పారాగ్రాఫ్కి ఇలా ఒకసారి సేవ్ చేసి చూద్దాము ఎలా వచ్చింది అనేది. చూసారు కదా టెక్స్ట్. ఇక్కడ సైజెస్ కూడా చూసేసుకున్నాం. ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి టాప్ ఏరా సెలెక్ట్ చేయండి. సో ఇది కూడా 16 పిక్సెల్, అంటే దీని సైజు H4 సైజు సేమ్ అన్నమాట. హెడ్డింగ్ 4 దీనికి ఏంటి తేడా అంటే బోల్ట్, ఇది నార్మల్గా ఉంటుంది, అది కొద్దిగా బోల్ట్గా ఉంది, అంటే తేడా. రెండు సేమ్ సైజ్. సో ఫస్ట్ హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్స్ తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో. సో మనం ఫస్ట్గా ఇవి యాడ్ చేసేసుకుందాం. హాయ్ దేర్, అయ్యామని మీ పేరు పెట్టుకోండి, ఇంకా మీ డిజిగ్నేషన్ సంథింగ్ ఇది చేద్దాం. సో మనకి ఇక్కడ ఏం కావాలి, హెడ్డింగ్ ట్యాగ్ ఇది H1 పెట్టుకుందాం, H2 పెట్టుకుందాం, తర్వాత ఎలా చేయాలని చెప్తాను మీకు. ఇది H1, ఇది H3, ఇది H4, ఆ విధంగా పెట్టుకుని ఇది పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ డిజిగ్నేషన్ ఒకే సైజులో ఉంటాయి, నో ప్రాబ్లం. నెక్స్ట్ బటన్, ఈ విధంగా చూద్దాం. ఇదంతా డిలీట్ చేసేస్తున్నాను నేను. ఫస్ట్ ఏముంది, హాయ్ డే. H2 తీసుకున్నాం, తర్వాత H3, ఫస్ట్ నేను ఇక్కడ అన్ని స్మాల్ యూజ్ చేస్తున్నాను, అక్కడ క్యాప్స్ ఉన్నాయి కదా అంటారు, అదంతా స్టైల్స్లో చూద్దాం అలా చేయాలని. ఓకేనా, నెక్స్ట్ది H1 అనుకుంటాం. H1లో అయ్యా షార్ట్ మరి అని పెట్టాను. నెక్స్ట్ ఏంటిది డెజిగ్నేషన్. సో దానికి H4 యూజ్ చేద్దాం. వెబ్ డెవలపర్ అని పెట్టాను సింపుల్గా, మీకు ఏమైనా నచ్చినట్టు మీరు పెట్టుకోండి. నెక్స్ట్ ఏముంది, పారా.
జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. నేను చెప్పినగా డెమో టెక్స్ట్ ఇచ్చేస్తాను. డెమో టెక్స్ట్ కింద లోవర్ ఎం. నెక్స్ట్ ఏముంది మనకి బటన్కి ఇక్కడ లింక్ అనమాట. యాంకర్ ట్యాగ్స్. యాంకర్ ట్యాగ్స్ అంటే ఇప్పుడు ఆ బటన్ క్లిక్ చేయగానే మనకి వేరే పేజ్కి వెళ్ళాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, మోర్ అబౌట్ మీ. ఇది క్లిక్ చేయగానే మనకి ఈ కింద పేజ్కి వెళ్ళేటట్టు చూడాలి. సో దానికోసం మనం అక్కడ లింక్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ యాంకర్ ట్యాగ్ అని వచ్చింది, స్పేస్ ఇచ్చి యాంకర్ ట్యాగ్ ఏ అనగానే సరే మీకు వచ్చింది ఇది ఏ కోలన్ బ్లాంక్, ఏ కోలన్ లింక్, ఏ కోలన్ మెయిల్, ఏ కోలన్ టెల్ అని. దీని గురించి ఒక వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో సింపుల్గా ఇక్కడ మనం ఏ అని పెట్టేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇమేజ్ ఏ యాంకర్ ట్యాగ్ గురించి చూద్దాం డీటెయిల్గా. సో ఇక్కడ ప్రెసెంట్ నేను ఏ అని పెట్టాను లింక్, అండ్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్ పెట్టేస్తున్నాను అబౌట్ మీ. సో ఈ విధంగా వచ్చేసిందా. ఒకసారి రిఫ్రెష్ సేవ్ చేసుకున్నాం. సేవ్ చేసుకున్నాక ఇక్కడ ఓపెన్ చేద్దాం. చూసారు కదా ఇక్కడ వచ్చేసింది హాయ్ దేర్, ఐ am శివకుమార్, మెంబర్ ఆఫ్ సమ్ డెమో టెక్స్ట్ అండ్ అబౌట్ వచ్చింది. దాని తర్వాత ఒక ఇమేజ్ యాడ్ చేయాలి. ఇమేజ్ కోసం ఎంజీ ట్యాగ్. ఇది కూడా ఈ అన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇమేజ్కి కోలనెస్, కోలన్ సైజ్, కోలన్ రిసోర్సెస్ సెట్ ఇవన్నీ వచ్చినాయి కదా, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇమేజ్ యాడ్ చేయడానికి ఇదేంటంటే ఇన్లైన్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అంటే. ఇందాకంటే ప్రతి ట్యాగ్కి మీరు H3 ఓపెనింగ్ ట్యాగ్ అన్న, ఇది ఓపెనింగ్ ట్యాగ్ అంటారు, దీన్ని క్లోజింగ్ ట్యాగ్ అంటారు. ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్కి ముందట ఇలా ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది, ఓపెనింగ్ ట్యాగ్కి ఏముండదు. ఇవన్నీ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఉంటాయి. ఇవి ఎలిమెంట్స్ అంటారు. ఒక ఓపెనింగ్ ట్యాగ్, ఒక క్లోజింగ్ ట్యాగ్ ఉన్నదాన్ని ఎలిమెంట్స్ అంటారు. అలానే సెల్ఫ్ క్లోజింగ్ ఎలిమెంట్స్ అంటారు. సెల్ఫ్ క్లోజింగ్ ఎలిమెంట్స్ అంటే దానికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. చూసారుగా ఇప్పుడు ఓన్లీ ఇమేజ్ అని పెట్టి దానికి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ ఏమీ లేదు. ఇంకోటి ఉంటుంది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. అలానే హారిజంటల్, సపోజ్ మీకు చూపించాలంటే HR హారిజంటల్ లైన్ టైప్ చేసేద్దాం. HR అని టైప్ చేయండి. చూసాను ఒక హారిజంటల్ లైన్ వచ్చింది మనకి ఈ విధంగా. సో ఇక్కడ ఇమేజ్ కింద ఏం యాడ్ చేసాం కదా, ఇక్కడ SRC అంటే ఆ ఇమేజ్ ఒక సోర్స్ ఫైల్ అనమాట. అది యాడ్ చేయాలి. అది యాడ్ చేస్తే మీకు ఇమేజ్ కనిపిస్తుంది. నేను ప్రెసెంట్ ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. నేను ప్రెసెంట్ ఈ ఇమేజ్ తీసుకుంటున్నాను, కాపీ చేసుకున్నాను. ఒకటి మీరు ఎప్పుడైతే తీసుకున్నారో అవన్నీ ఎక్కడ మీరు ఫైల్స్ ప్లేస్ చేస్తున్నారో అక్కడే ప్లేస్ చేయాలి. చూసాం కదా మనం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఇమేజెస్కి ఒక ఫోల్డర్ అనే ఇచ్చుకోవచ్చు మీరు అయినా, లేదా ఇక్కడే డ్రాప్ చేయొచ్చు. నేనేంటంటే ఇమేజ్కి ఒక ఫోల్డర్ ఇచ్చుకుంటాను. ఇమేజెస్ దాంట్లో సేవ్ చేశాను. సో ఈ విధంగా ఒక ఇది ఇచ్చాను కదా, ఒక ఫోల్డర్ ఇచ్చి దాంట్లో సేవ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు అది అలా కాల్ చేయటం. ఇక్కడ ఫైల్ పాత్స్ ఉంటాయి. ఫైల్ పాత్స్ నేను మీకు సపరేట్ వీడియో చేస్తాను. సో ఇది ఏంటంటే మీరు పైన ఇమేజ్ ఒక డాట్ ఇస్తే ఈ ఫైల్ నుంచి బయటికి వెళ్ళు అని. అప్పుడు చూసారా ఈ ఫైల్ నుంచి బయటికి వెళ్ళి ఒక డాట్ ఇస్తే అప్పుడు ఏమైంది, ఈ సైడ్ ఉన్న మీకు ఫైల్స్ ఇండెక్స్ ఇమేజ్ మీకు వచ్చింది. దాని తర్వాత ఇమేజెస్లోకి వెళ్ళండి. ఇమేజెస్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇమేజ్ ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆల్ట్ అంటే ఇది SEO కింద వచ్చింది మీకు. ఒకవేళ మీ ఇమేజ్ క్రాష్ అయిందనుకో ఆ ఇమేజ్లో ఏముందనేది చూపించడం కోసం.
నేను సింపుల్గా నా పేరు ఇచ్చేస్తున్నాను, శివకుమార్. సో ఇప్పుడు ఇది ఎలా వచ్చిందని చూసారు కదా, బిగ్ ఇమేజ్ వచ్చింది, చాలా పెద్ద ఇమేజ్, టెక్స్ట్. సో మనకి ఫస్ట్ లేఅవుట్ అనేది అయిపోయింది. ఫస్ట్ నేను స్టైల్స్ అన్ని కవర్ చేద్దాం, ఈ పక్కన రావడం అంతా చెప్పాను కదా. ఫస్ట్ ఎన్నిటికి హెచ్టిఎంఎల్ చేసుకుని ఆ తర్వాత స్టైల్స్ అప్లై చేసుకుంటూ వద్దాం. చెప్పాను కదా, ఫస్ట్ ఈ హెచ్టిఎంఎల్ అంతా యాడ్ చేసుకుని దాని తర్వాత ఇవన్నీ స్టైల్స్ పెట్టుకుంటూ వస్తాం. సో మీకు టాస్క్ ఏంటంటే నెక్స్ట్ ఈ పేజెస్ అన్ని క్రియేట్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను, ట్రై చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, అబౌట్ మీ, రెజ్యూమ్, పోర్ట్ఫోలియో, టెస్టిమోనియల్స్, కాంటాక్ట్ ఉన్నాయి. సేమ్ అలానే ఇప్పుడు మనం వేరే పేజెస్ క్రియేట్ చేద్దాం. ఇండెక్స్ అనేది ఏంటి, మెయిన్ హోమ్ పేజ్. ఇండెక్స్ అనేది హోమ్ పేజ్. నెక్స్ట్ అబౌట్ మీ. సో న్యూ పేజ్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫైల్ అని క్రియేట్ చేయొచ్చు. అబౌట్ స్పేస్ ఇవ్వద్దు, అబౌట్ మీ అంటే హైఫన్ ఇచ్చి అబౌట్ మీ డాట్ హెచ్టిఎంఎల్ ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. అది అబౌట్ మీ క్రియేటింగ్. నెక్స్ట్ ఏముంది, రెజ్యూమ్. సిమిలర్, ఇందాక రైట్ క్లిక్ ఇచ్చారు కదా, లేదా ఈ పైన ఉంటుంది, ఇదని క్లిక్ చేయండి. ఈ రెండింటికి తేడా చూసారు. ఇప్పుడు ఇది ఆ ఫోల్డర్లోకి వెళ్ళలేదు. సపోజ్ నేను చూపిస్తాను. చూసారా, బయట ఉంది, మనం లోపల వేయలేదు. ఇది ఎందుకంటే మీరు ఇక్కడ అవుట్ సైడ్ క్లిక్ చేసాం కాబట్టి మనం, సో దీన్ని ఏం చేయాలి, ఇలా ట్రాక్ చేసి మూవ్ చేసాం, ఆ ఫోల్డర్లోకి మూవ్ చేసాము. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం ఫోల్డర్లోకి మూవ్ అయిపోయింది. చూసారు, అన్ని ఫైల్స్ ఒక ఫోల్డర్లో ఉంటే బెటర్. నెక్స్ట్ ఏంటి, పోర్ట్ఫోలియో. అదే ఫోల్డర్లో రావాలంటే మీరు ఇది క్లిక్ చేసి ఇది క్లిక్ చేసారు మనం ఆ ఫోల్డర్లోనే వస్తుంది. ఇప్పుడు ఒకటి, ఎప్పుడైనా ఈ ఫైల్ నేమ్స్ క్రియేట్ చేసేటప్పుడు అన్ని స్మాల్ కేసెస్ యూజ్ చేయండి, క్యాప్స్ యూజ్ చేయండి. ఎందుకంటే ఇదే యూఆర్ఎల్ కింద యూజ్ అవుతుంది మనకి. అందుకోసం యూఆర్ఎల్లో ఎప్పుడు క్యాప్స్ ఉండకూడదు. ఎస్ఈఓ ప్రకారంగా యూఆర్ఎల్ అన్ని స్మాల్ లెటర్స్లో ఉండాలి. పోర్ట్ఫోలియో అయిపోయింది. నెక్స్ట్ టెస్టిమోనియల్స్. వచ్చేసినాయి అన్ని. అబౌట్, రెజ్యూమ్, పోర్ట్ఫోలియో, కాంటాక్ట్ పేజ్ ఒకటి క్లిక్ చేయండి. ఫైల్, కాంటాక్ట్, HTML. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. ప్రతిదీ క్లోజ్. సో మీరు ట్రై చేయండి, ఈ వీడియోకి చాలు. నేను నెక్స్ట్ వీడియో కల్లా ఇది ట్రై చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ టెక్స్ట్ ఎలా చేయాలి. ఈ అబౌట్ డే టు డే, ఒక్కొక్క పేజ్కి డే టు డే వెళ్దాం. See you next video. Bye.